హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి జర్నల్స్ ఇన్ తెలుగు. సో మనకి ఎడ్సెట్ గురించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసిందండి. సో మనకి ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను ఎడ్సెట్ స్పాట్ అడ్మిషన్ గురించి. మనకి యాక్చువల్గా కాలేజ్ వైజ్ వేకెన్సీ 23rd అండ్ నోటిఫికేషన్ బై కాలేజ్ 25కి న్యూస్ పేపర్లో మనకి నోటిఫికేషన్ వచ్చేసి 28కి ఇస్తారు అని చెప్పేసి అనుకున్నాం కదా. సో మనకి ఇంకా న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి ఇంకా టైం ఉంది 2 days. ఈరోజు 26th కదా. సో మనకి కాలేజ్ వైజ్ అయితే మనకి ఇంకా ఏం రాలేదు, ఇంకా మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా ఏం అప్డేట్ చేస్తలేరు కదా అని చెప్పేసి చాలా మంది డౌట్స్ రేజ్ చేస్తున్నారు. సో నేను మీకున్న డౌట్స్ అని నేను ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అది కూడా నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అనవసరంగా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసాను. మీకు నచ్చితేనే చేసుకోండి, అదర్వైజ్ లీవ్ ఇట్. మీకు యూజ్ అయితే చాలు. ఓకే, ఇప్పుడు నాకు తెలిసిన అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మనకి మేనేజ్మెంట్ స్పాట్ అడ్మిషన్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. అదేం లేదండి, మీరు స్పాట్ అడ్మిషన్కి కనుక మీరు జాయిన్ అయితే మీకు అక్కడ రియంబర్స్మెంట్ రాదు. యూనివర్సిటీ మనకి ఎంత ఫీ అయితే చెప్తుందో అంత ఫీజు మనం కట్టుకోవాలి. అది ఫస్ట్ థింగ్. అండ్ మేనేజ్మెంట్కి వచ్చేసి ఏంటంటే మేనేజ్మెంట్లో ఇంక ఇష్టం అండి, కాలేజ్ వాళ్ళు ఎన్ని డబ్బులు అడిగితే మనం అన్ని డబ్బులు పెట్టి సీట్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరంతా డబ్బులు పెట్టుకోగలిగితేనే తీసుకోండి, అదర్వైజ్ మీరు స్పాట్ అడ్మిషన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో ఇప్పుడు ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, నేను స్పాట్ అడ్మిషన్ గురించి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఈజ్ సెకండ్ ఫేజ్లో ఎవరైతే ఇంకా రిపోర్టింగ్ చేయలేదో వాళ్ళకు వచ్చిన కాలేజీలలో వాళ్ళకి రేపు 27th వరకు ఛాన్స్ అనేది ఉందంట. సో అది అఫీషియల్గా అయితే ఎట్లాంటి అప్డేట్ లేదు, బట్ ఇది నేను పర్సనల్గా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్. ఓకే, సో రేపు 27 అయిపోయాక 27th నుంచి స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన ప్రాసెస్ అనేది రన్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఇది పర్సనల్ అవుట్ సైడ్ అయితే తెలుసుకున్నాను, అఫీషియల్గా అయితే ఇంకా మనకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో అండ్ బీఈడీ ఎవరైతే చేస్తున్నారో అండ్ మీకు స్పాట్ అడ్మిషన్లో రియంబర్స్మెంట్ రాదు, మీరు మళ్ళీ డౌట్ పెట్టుకోకండి. స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అయ్యే వాళ్ళకి STS ఎవరైనా సరే మీకు రియంబర్స్మెంట్ అనేది రాదండి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బీఈడీలో ఎవరైతే మీరు జాయిన్ అవుతున్నారో మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా నేను చేసే వీడియోస్ అయితే యూజ్ అవుతాయి అని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే బీఈడీకి సంబంధించిన సబ్జెక్ట్స్ కానీ సిలబస్ కానీ ప్రాక్టికల్స్, ఇంటర్న్షిప్, రికార్డ్స్, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అసలు ఏది అనేది కంప్లీట్ ఎవ్రీథింగ్ నేను వీడియోస్ చేస్తాను. మీకు ఇది యూజ్ అవుతుంది. ఎవరైతే ఇంట్లో ఉండి బీఈడీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. And thank you for watching.